హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. బై 2025 మనం చూసే చాలా ఉద్యోగాలు పూర్తిగా మారిపోతాయి. మీరు ఊహించగలరా? ఉద్యోగాలుగా అనిపించే వాటిలో సగానికి పైగా ఇవాల్టి రూపాన్ని కోల్పోతాయి. వాట్ డస్ దిస్ మీన్ ఫర్ అస్ అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈరోజు మనం రాబోయే కాలంలో అత్యధిక డిమాండ్ కలిగిన 5 స్కిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి నేర్చుకుంటే మీ కెరీర్ను ఫ్యూచర్ ప్రూఫ్ చేయడమే కాకుండా మీకు సేఫ్ అండ్ రివార్డింగ్ కెరీర్ సెట్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే 5th స్కిల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే గేమ్ చేంజర్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందులో ఫస్ట్ స్కిల్ వచ్చి డేటా సైన్స్. డేటా సైన్స్ మన డిజిటల్ యుగంలో డేటా అనేది కొత్త బంగారం లాంటిది. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రతిరోజు 1.1 ట్రిలియన్ మెగాబైట్స్ ఆఫ్ డేటాని క్రియేట్ చేస్తుంటాం. సో వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అనేది పెద్ద మొత్తంలో ఉన్న డేటాని వివిధ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి అనలైజ్ చేయడమే. అది సోషల్ మీడియా కావచ్చు, సెన్సర్స్, వెబ్సైట్స్ కావచ్చు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మరియు ఇతర సర్వేస్ వంటి సోర్సెస్ నుంచి ఆ డేటా వస్తుంది అన్నమాట. ఈ డేటాని అనలైజ్ చేయడం ద్వారా బిజినెసెస్ మరియు ఇండివిజువల్స్కి అవసరమైన వాల్యుబుల్ ఇన్సైట్స్ అందించడంలో డేటా సైన్స్ సహాయపడుతుంది. ఒక డేటా సైంటిస్ట్ ఈ డేటాని పర్సనల్ లేదా ప్రొఫెషనల్ అవసరాల కోసం అనలైజ్ చేసి ఆ ఇన్సైట్స్ ఆధారంగా బెటర్ డిసిషన్స్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా డేటా ద్వారా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడం మరియు ఓవరాల్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం ఒక డేటా సైంటిస్ట్ ప్రధాన ఆబ్జెక్టివ్. బట్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? బై 2025 నాటికి డేటా సైన్స్ ఇండస్ట్రీ ఏకంగా $3.38 బిలియన్ మార్కెట్కి చేరుకుంటుందని ఒక అంచనా. ఈ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్లో డేటా ఆధారంగా బెటర్ డిసిషన్స్ తీసుకోవడం కోసం ప్రతి కంపెనీ డేటా సైంటిస్టులకి ప్రయారిటీ ఇస్తుంది. డేటా సాయంతో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం, ఆపర్చునిటీస్ని క్యాపిటలైజ్ చేయడం అన్నీ ప్రజెంట్ డే బిజినెస్కి క్రూషియల్ కావడం వల్ల డేటా సైంటిస్టులకి డిమాండ్ సిగ్నిఫికెంట్గా పెరిగింది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫుడ్ డెలివరీ యాప్ని ఊహించండి. అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు. అది ప్రతిరోజు మీకు మీ ఫేవరెట్ ఫుడ్ని రికమెండ్ చేస్తుంది కదా. ఎలా? అది మీ పాస్ట్ ఆర్డర్స్ అండ్ రివ్యూస్ వంటి డేటాని అనలైజ్ చేసి మీ ప్రిఫరెన్సెస్ని అర్థం చేసుకుంటుంది. దిస్ ఈస్ డేటా సైన్స్ ఎట్ వర్క్. బట్ హౌ టు లెర్న్ డేటా సైన్స్? దీనికి మీరు పైథాన్, SQL, R వంటి ప్రోగ్రామింగ్ టూల్స్ని నేర్చుకోవడం అవసరం. వీటితో డేటాని ప్రాసెస్ చేయడం, అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ తీసుకోవడం ద్వారా ఈ టూల్స్పై మంచి అండర్స్టాండింగ్ పొందవచ్చు. ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, యుడెమీ, ఎడెక్స్ వంటి సైట్స్ ద్వారా ఈ టూల్స్ నేర్చుకోవడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం చాలా సింపుల్. ఈ రకంగా మీరు డేటా సైన్స్లో అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకుని ఈ ఫీల్డ్లో కెరీర్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అంటారు దీన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు వినగానే హాలీవుడ్ రోబోట్స్ గుర్తొస్తున్నాయా? కానీ నిజం ఏంటంటే AI మన డే టు డే జీవితాల్లో చాలా దగ్గరగా ఉంది. స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్స్, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఆన్ నెట్ఫ్లిక్స్ మరియు ఈవెన్ సోషల్ మీడియా ఫీడ్స్, ఇవన్నీ AIతో నడుస్తున్న ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇది ఫ్యూచరిస్టిక్గా కనిపించినా ప్రస్తుతం మనకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయి ఉంది. సో వాట్ ఈజ్ AI? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్స్కి మనిషిలాగా ఆలోచించే మరియు డిసిషన్స్ తీసుకునే క్యాపబిలిటీ ఇవ్వటం. ఇది అన్ని ఫీల్డ్స్లో ఆటోమేషన్కి ఇంపార్టెన్స్ పెంచుతూ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది. లైక్ హెల్త్ కేర్, ఫినాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సెక్టార్స్లో AI వాడకం ద్వారా మాన్యువల్ టాస్క్ తగ్గించి స్మార్టర్ సొల్యూషన్స్ అందించడం జరుగుతుంది. దెన్ వై ఈజ్ AI ఎసెన్షియల్ ఫర్ అవర్ ఫ్యూచర్? 2025 నాటికి AI జాబ్ మార్కెట్ 30-40% గ్రో అవుతుందని ఒక అంచనా. ఇది టెక్నాలజీ సెక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. AI వల్ల ఆటోమేషన్, ఎఫిషియన్సీ మరియు ఇన్నోవేషన్ని భారీగా పెంచుకుంటున్నాయి కంపెనీలు. బిజినెసెస్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకునేందుకు కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ కోసం AI పై ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. అందుకే ఈ రంగంలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా భారీగా పెరగనున్నాయి, ఇప్పటికే ఉన్నాయి కూడా. సో హౌ టు లెర్న్ AI ఎఫెక్టివ్లీ?
దీనికోసం మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. అదేవిధంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, దీన్నే షార్ట్కట్లో NLP అంటారు. ఇటువంటి టాపిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. టూల్స్ లైక్ టెన్సర్ఫ్లో, పైటార్చ్, ఇటువంటి ఫ్రేమ్వర్క్స్ మీకు ఈ టాపిక్స్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఈ రంగంలో మీ అండర్స్టాండింగ్ను పెంచుతాయి అన్నమాట. ప్రాక్టీసింగ్ విత్ దీస్ టూల్స్ మీరు రియల్ వరల్డ్ AI అప్లికేషన్స్ని డెవలప్ చేసే స్కిల్ను గెయిన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, ఎడెక్స్, యుడెమీ వంటివి ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాటిని కూడా మీరు చెక్ చేయండి. ఇవి ఈ కాన్సెప్ట్స్లో డీప్ నాలెడ్జ్ పొందడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఆ కోర్సెస్ని ట్రై చేయండి. అండ్ థర్డ్ స్కిల్ వచ్చి మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది AIకి హార్ట్ లాంటిది. ఇది డేటాని అనలైజ్ చేసి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడంలో మరియు ఆ ప్యాటర్న్స్ ఆధారంగా డిసిషన్స్ తీసుకోవడంలో సహాయపడుతుంది. మెషిన్ లెర్నింగ్ వల్ల కంప్యూటర్స్ సెల్ఫ్ లెర్న్ చేసి కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అవుతూ స్మార్టర్ డిసిషన్స్ తీసుకోవడం సాధ్యమవుతుంది. లైక్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టరింగ్ వంటి టెక్నిక్స్ ద్వారా ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. AI బేస్గా ఉండే ఈ టెక్నాలజీ డిమాండ్ 2025 నాటికి 41% ఇంక్రీజ్ అవుతుందని ఒక అంచనా. బిజినెసెస్ ప్రొడక్టివిటీ పెంచుకోవడం, మాన్యువల్ టాస్క్ని ఆటోమేట్ చేయడం మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం AI సొల్యూషన్స్ మీద హెవీలీ డిపెండ్ అవబోతున్నాయి. ఈ గ్రోత్ వలన AI రిలేటెడ్ స్కిల్స్ మరియు జాబ్స్కి డిమాండ్ కూడా మ్యాసివ్గా పెరుగుతుంది. ఇండస్ట్రీస్ అన్ని సెక్టార్స్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అవుతుందని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ తీసుకోండి, లేదంటే స్పాటిఫై తీసుకోండి. వాటిలో మీకు ఇష్టమైన మూవీ లేదా సాంగ్ ఏ విధంగా రికమెండ్ చేస్తుందో మీకు తెలుసా? అదే మెషిన్ లెర్నింగ్ మ్యాజిక్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, ఫ్రాడ్ డిటెక్షన్ కావచ్చు, వాయిస్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా వంటి ఏరియాస్లో మెషిన్ లెర్నింగ్ ఎక్స్టెన్సివ్లీ వాడబడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ రోడ్స్ మరియు సరౌండింగ్స్ని అనలైజ్ చేసి సేఫ్ నావిగేషన్ని ఎనేబుల్ చేస్తాయి. ఫ్రాడ్ డిటెక్షన్లో సస్పిషియస్ యాక్టివిటీస్ని గుర్తించడంలో మెషిన్ లెర్నింగ్ సహాయపడుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయగలవు. వాయిస్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా కంటిన్యూస్ లెర్నింగ్ చేసి యూజర్ క్వరీస్ని యాక్యురేట్గా ఆన్సర్ చేస్తాయి. ఈ విధంగా మెషిన్ లెర్నింగ్ అనేది మన డే టు డే జీవితంలో ఎన్నో ఏరియాస్లో భాగమైపోయింది. దెన్ హౌ టు లెర్న్ మెషిన్ లెర్నింగ్? దీనికోసం మీరు డీప్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. పైథాన్ వంటి టూల్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. టెన్సర్ఫ్లో, కెరాస్, scikit-learn లైబ్రరీస్ యూస్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీరు మెషిన్ లెర్నింగ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందవచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్. ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్, ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ఒక మంచి ప్రోడక్ట్కి ఆన్లైన్ ప్రజెన్స్ ఆర్ విజిబిలిటీ లేకపోతే సక్సెస్ అవడం అనేది చాలా కష్టం. దట్స్ వేర్ డిజిటల్ మార్కెటింగ్ షైన్స్. దెన్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్, సెర్చ్ ఇంజిన్ ఉపయోగించి ప్రోడక్ట్స్ మరియు బ్రాండ్స్ను ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2025 నాటికి ప్రతి బిజినెస్ ఆన్లైన్ బ్రాండింగ్ని ఎసెన్షియల్గా భావిస్తున్నాయి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ భారీగా ఉండబోతుంది. బిజినెస్ గ్రోత్ మరియు విజిబిలిటీ కోసం డిజిటల్ ప్రజెన్స్ పై ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో కనిపించే యాడ్స్ గుర్తున్నాయా మీకు? అవి డిజిటల్ మార్కెటింగ్లో ఒక భాగమే. ఈ యాడ్స్ ద్వారా మీ క్లిక్స్ను సేల్గా మార్చడం, కస్టమర్ అటెన్షన్ క్యాప్చర్ చేయడం ఈ స్కిల్ యొక్క ప్రత్యేకత. డిజిటల్ మార్కెటింగ్ వల్ల రైట్ ఆడియన్స్కి కరెక్ట్ టైంలో చేరుకోవడం సాధ్యమవుతుంది. దెన్ హౌ టు లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ చూద్దాం. దీనికి మీరు SEO నేర్చుకోవాలి, అదేవిధంగా SEM, అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ వంటి టాపిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. గూగుల్ డిజిటల్ గ్యారేజ్, కోర్సెరా, యుడెమీ వంటి ప్లాట్ఫామ్స్లో మీకు ఈ స్కిల్ నేర్పుతారు. ఆన్లైన్ కోర్సెస్ మరియు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్లో మంచి అండర్స్టాండింగ్ పొందవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిఫ్త్ స్కిల్ వచ్చి సైబర్ సెక్యూరిటీ.
సైబర్ సెక్యూరిటీ ఇంతటి డిజిటల్ యుగంలో డేటా సెక్యూరిటీ టాప్ ప్రయారిటీగా ఉంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ డేటాకి ఒక కవచం లాంటిది. ఇది హ్యాకింగ్, డేటా థెఫ్ట్ వంటి ప్లాట్ఫామ్స్ నుంచి సిస్టమ్స్ మరియు నెట్వర్క్స్ను ప్రొటెక్ట్ చేయడానికి చాలా అవసరం. డిజిటల్ ప్రపంచంలో ప్రతి చిన్న సమాచారం చాలా విలువైనది. సైబర్ అటాక్స్ని ఎదుర్కోవడానికి అన్ని కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీ సోషల్ మీడియా లేదా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే అది ఎంత పెద్ద సమస్యగా మారుతుందో ఒకసారి ఊహించండి. సైబర్ సెక్యూరిటీ దీన్ని అరికడుతుంది. మరి ఇటువంటి ఇంపార్టెంట్ స్కిల్ని ఎలా నేర్చుకోవాలి? దీనికోసం మీరు బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి. CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ వంటి సర్టిఫికేషన్లో మీకు ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5 ఇన్ డిమాండ్ స్కిల్స్ మీ భవిష్యత్తును సెక్యూర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ స్కిల్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరింత ఫ్యూచర్ చేంజింగ్ కంటెంట్ కోసం మన తెలుగు స్నిప్పెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. రిమెంబర్, నాలెడ్జ్ షేర్డ్ ఈజ్ నాలెడ్జ్ గెయిన్డ్. And don't forget, the future belongs to those who prepare for it today. See you in next video. Take care.